షాలోమ్ అలేకిం, షాలోమ్ అలేకిం, షాలోమ్ అలేకిం. ప్రభువైన లోకరక్షకుడ యేసు ప్రభు నామములో మీకు అందరూ కూడా శుభములు అందిస్తున్నాను. ఈరోజు గుడ్ ఫ్రైడే, శుభ శుక్రవారం. లోకమంతరికి ఎంతో పర్వదినం. ఎందుకనగా యేసుక్రీస్తు ప్రభువు మానవాళి పాపముల కొరకై శిలువలో తన ప్రాణాన్ని అర్పించిన దినం. ఎందుకనగా రక్తం చిందింపబడకుండా పాప క్షమాపణ కలగదు. ఆనాడు ఎన్నో యాగాలు చేశారు, ఎన్నో బలు అర్పించారు, కానీ మానవాళికి పాప నివారణ కలగలేదు. కాబట్టి పాప నివారణ చేయటకు, పాపను రక్షించడం వరకే యేసుక్రీస్తు ప్రభు తన పుణ్య రక్తాన్ని ధారపోసాడు. యేసు ప్రభు పరిశుద్ధుడు, ఆయన అలా ఏ పాపం లేదు. కాబట్టి పాపుల కొరకే, పాపం లేని పాపరహితుడైన యేసుక్రీస్తు ప్రభు తన పుణ్య రక్తాన్ని శిలువలో ధారపోసాడు. అమానుష్యంగా ప్రభుని హింసించారు, బాధించారు, కుర్రాలతో కొట్టారు. ఆయన ఈ హింసలన్నీ కూడా ఆయన మన కొరకే భరించాడు. వాటన్నీ తాలుకున్నాడు. మన రోగాన్ని భరించాడు, పాపాలను భరించాడు. ఆయన అన్నింటినీ ఓర్చుకొని ప్రభు తన ప్రాణాన్ని శిలువలో మన అందరి కొరకై విమోచన క్రయధనంగా తను అర్పించుకొని రక్షణ ప్రసాదించాడు. ఇక్కడ ఏసే మన రక్షణ, ఏసే మన ఆశా జ్యోతి, ఏసే మన జీవన జ్యోతి, ఏసే శాంతికి సూత్రం ఆయనే, శాంతి ప్రదాత ఆయనే, మోక్ష ప్రదాత ఆయనే. కాబట్టి ఆ ప్రభు మానవాళ్ళందరికీ వచ్చే గొప్ప త్యాగాన్ని స్మరించుకుంటూ ఆ ప్రభు శిలువలో ప్రాణం అర్పించడం ద్వారా మనకు లభించిన ఆత్మీయ ఆశీర్వాదాలు, రక్షణ, సమాధాన స్థితిని మనం పొంది ఉన్నాం. కాబట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రభు శిలువలో బాధపడుతూ ఆయన 7 మాటలు పలికాడు. ఆ 7 మాటల మీద ఈనాడు 7 మంది సహోదరులు వాక్యాన్ని అందిస్తారు, వాక్య ప్రబోధం గావిస్తారు. కాబట్టి వాక్య ప్రబోధం మనం గావించబడుతుండగా సత్యమును జ్ఞాపకం చేసుకుంటూ ఆ 7 మాటలు ధ్యానం చేసుకుంటూ మనమందరం కూడా ఇతరులకు క్షమిస్తూ ప్రభు ప్రేమను ఇతరులు పంచుకుంటూ ప్రభు యొక్క త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మనం కూడా సమాజం కొరకు, సంఘ శ్రేయస్సు కొరకు, విశ్వాస క్షేమాభివృద్ధి కొరకై, ప్రతి వారి యొక్క బాగోగుల కొరకై ప్రార్థన చేస్తూ శ్రమిస్తూ మంచి సేవలు, మంచి కార్యాలు జరిగించి దేవునికి ఆశీర్వాదాలు పొందుకోవాలి. కాబట్టి మీకు అందరూ కూడా ఈ శుక్రవారం ఆశీర్వాదాలు మెండుగా కలగాలని కోరుకుంటూ ప్రభువును ప్రార్థిస్తూ, లోకంలో ఉన్న సర్వ మానవాళి పాపములకై యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి సర్వలోక మానవాళి యొక్క పాపములను తను ఈ దినాన ఆ యొక్క శిల్వ మానుప్రాయన మోసి ఉన్న దినం ఇది. అందును బట్టే మానవునికి విమోచన క్రయధనము కలిగించుటకు, పరలోక బాధ్యతను పొందుకొనుటకు యేసయ్య ఈ లోకానికి వచ్చి ఆయన ఈ లోకంలో మరి బలిపశుగా శిలువ పైన మరి మరణించిన దినము ఇది శుభ శుక్రవార దినము. కనుక ఈ దినాన ప్రపంచ దేశాలన్నిటిలో కూడా క్రైస్తవులు అనబడేవారు ఈ యొక్క శుభ శుక్రవారాన్ని ఈ దినాన ఆచరిస్తారు. మరి యేసయ్య శిలువలో పలికిన 7 మాటలను కూడా ధ్యానిస్తారు. యేసయ్య శిలువలో పలికిన 7 మాటలు చూసినప్పుడు మొదటిది క్షమించమని యేసయ్య శిలువలో పలికింటున్నాడు. రెండవది దొంగకు అక్కడ విడుదల, విమోచనను కలుగచేసింటున్నాడు. మూడవదిగా చూస్తే మరి అయిన తల్లికి ఆదరణనిస్తుంటున్నాడు. నాలుగవదిగా చూసినప్పుడు నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచితివి అని మరి యేసయ్య పలుకుతున్నాడు. ఐదవదిగా చూస్తే దాహము కొనానన్నాడు. యేసయ్య యొక్క దాహము ఆత్మల దాహమై ఉంటున్నది. మరి ఆరవదిగా చూస్తే సమాప్తమైనదని చెప్తుంటున్నాడు. అనగా తండ్రి తనకిచ్చినదంతా కూడా నెరవేర్చి సమాప్తం చేసి, తండ్రి ఇదిగో భూమి మీద నిన్ను నేను మహిమపరిచుంటున్నానని. 7వ మాటగా చూసినట్లయితే యేసయ్య పలికిన 7వ మాట, ఇదిగో తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను అని యేసయ్య